I thank God for this time as we have come to the end of this series. ఈ శీర్షిక యొక్క ముగింపులోనికి మనం వచ్చిన కారణాన్ని బట్టి ప్రభువుకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. God is a faithful God and we want to thank Him for all these days, weeks of His presence with us. ప్రభువు నమ్మకమైనటువంటి వాడైంటున్నాడు. తన యొక్క సన్నిధి గత వారాలు గత దినములన్నీ కూడా మనకు అనుగ్రహించిన కారణాన్ని బట్టి ప్రభువుకు వందనస్తులమైంటున్నాం. For this closing session, it's more of a summary that we have done. So we pray that our memory will be refreshed as we end the session today. కనుక ఈ దినము మనము ముగింపు కూడిక కలిగి ఉంటున్నాం కాబట్టి మనము నేర్చుకున్న విషయాలు తిరిగి జ్ఞాపకం చేసుకోవడం కొరకై ఈ సమయం ఉంటుంది. So for the overriding theme of today, let us read Hebrews chapter 12. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము verses 1 to 3. 12వ అధ్యాయము మొదటి 3 వచనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందామండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనిడి. Verse 2 says, let us fix our eyes on Jesus, the author and perfecter of our faith. మన విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు మన యొక్క దృష్టి నిలుపుదాం అని 2వ వచనంలో రాయబడింది. So at the end of this series, my desire is that we will continue to look to Jesus as our model and as our inspiration. కనుక మనము ముగింపులోనికి వచ్చి ఉన్నటువంటి సమయంలో మనకు మాదిరిగాను మనకు ప్రోత్సాహంగా ఆదర్శముగా యేసు ప్రభు మీదనే మన దృష్టిని నిలిపి ఉంచాలి. Let's look to the Lord in prayer. ప్రార్థనలో ప్రవేశిద్దామండి. God, our heavenly Father, it's a joy because of your presence we are able to learn with one another. ప్రేమగల మా తండ్రి, మేము ఒకరి నుండి ఒకరము నేర్చుకోవడానికి మా ప్రభువా ఇటు అవకాశమును మీరు అనుగ్రహించారు. అందుకొరకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఇదెంతో ఆనందము సంతోషము. Father, we thank you, Lord, for guiding us through these weeks of study. మా ప్రభువా ఈ వారంలో పట్టణములంతట్లో ప్రభువా మీరు మమ్మల్ని నడిపించిన విధానం కొరకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. Father, we want to worship you for bringing us to the end of this series. ప్రభువా తండ్రి యొక్క శీర్షిక యొక్క ముగింపులోనికి నడిపించినందుకు కొరకై మేము స్తుతించి ఆరాధిస్తున్నాం. Father, it is you who have revealed your word to us. ప్రభువా మీరే మీ యొక్క వాక్యాన్ని మీరు మాకు బయలుపరిచి ఉంటున్నారు. We continue to pray that today's session also will be a refresher for all of us. మా ప్రభువా ఈ దినం యొక్క కుడికి కూడా మనం అందరినీ తాజా పరిచేదిగా ఉన్నట్లుగా మీ యొక్క సహాయాన్ని కోరుకుంటున్నాం. Lord, help us to remember all the principles of finishing well. ప్రభువా విజయవంతముగా ముగించుట్లో ఉన్నటువంటి నియమాలన్నింటినీ మేము జ్ఞాపకం చేసుకోవడానికి మీ కృప మాకు దయచేయండి. Lord, we continue to pray for your presence this evening. ఈ సాయంకాల సమయంలో మీ యొక్క సన్నిధి మాతో ఉంచమని బ్రతిమాలుకొంచుతున్నాం. May you be the one who is holding our heart and our mind. ప్రభువా మా మనసులను మా హృదయాలను ప్రభువా మీ వశములో ఉంచుకొనండి. Teach us to learn and be nearer to you. ప్రభువా మేము నేర్చుకుని మీకు సమీపస్తులుగా మేము ఉన్నట్లుగా సహాయం చేయండి. We ask this prayer in Jesus' most precious name. యేసు ప్రభువారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకొంచుతున్నాం మా తండ్రి. ఆమేన్. So altogether I think we have done about 11 Bible characters so far. ఇంతవరకు మనము 11 బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క జీవితాలను మనం ధ్యానించాం. And we pray that we have learned something from all these characters. ఈ వ్యక్తుల యొక్క జీవితాల నుండి మనము ఏవో కొన్ని విషయాలు మనం ఖచ్చితంగా నేర్చుకుని ఉన్నామని నమ్ముచున్నాను. So today's session is more like trying to remember the principles of finishing well that we have already covered. కనుక గతంలో మనం ఏవైతే నేర్చుకుని ఉంటున్నామో ఆ విషయాలను తిరిగి మనం జ్ఞాపకం చేసుకోవడానికి ఈ దినము యొక్క కూడికలో మనము ఆ విషయాన్ని మీద దృష్టి ఉంచుదాం. So we have covered these three characters, Saul, Solomon
and Samuel. మనము సౌలు, సొలొమోను మరియు సమూయేలు వీరి జీవితాలను మనం చూసాము. We are not trying to say that these are very evil people, they are not able to finish well. We are not trying to say that. Finishing well is about what God has called us to do and have we remained faithful in it. వీరు చెడ్డవారు, వీరు చెడ్డ కార్యాలు చేశారని చెప్పట్లేదు, కానీ విజయవంతముగా ముగించిన అంటే దేవుడు ఏ పని నిమిత్తమై పిలిచి ఉంటున్నాడో ఆ పనిని పూర్తి చేయడము అన్నదే విజయవంతంగా ముగించుట. And thank God for this Bible which is so transparent and true. గమనించండి, దేవుని వాక్యం ఎంతో పారదర్శకంగా అంతేకాకుండా సత్యముగా ఉన్నది. దాన్ని బట్టి దేవునికి వందనాలు. The Bible doesn't try to hide the weakness of its characters and only upgrade the achievements of its characters. గమనించండి, బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క జీవితాలలో వారు చేసిన గొప్ప కార్యాలను ఎత్తి చూపించి వారి బలహీనతలను వాళ్ళ తప్పిదాలను కప్పిపుచ్చేటటువంటిది కాదు బైబిల్. It's a very honest and truth Bible. It's a word of God. గమనించండి, దేవుని వాక్యము ఇది బైబిల్, అది ఎంతో యథార్థమైనది, సత్యమైనది. So those who have finished badly like Saul, సౌలు వలె విజయవంతంగా ముగించలేని వారు ఉన్నారు. because of his pride, ఆయన గర్వాన్ని బట్టి. The Bible intends us to take it positively so that we can learn from negatives as well. కనుక ఇటువంటి వ్యక్తుల జీవితాల నుండి మనము వారు చేసినవి ఏ రీతిగా ఉన్నాయి, అటువంటి విషయాలు చేయకుండా మనము నేర్చుకోవాలన్న విషయాన్ని కూడా దేవుని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. We also saw that Solomon was also not able to finish well. అంతేకాకుండా సొలొమోను కూడా విజయవంతంగా ముగించలేకపోయాడనే విషయాన్ని మనం చూసాము. Because his life was a lot of compromise, especially in the end of his days. అయితే తన జీవితంలో మరి విశేషంగా తన యొక్క జీవితం యొక్క అంతంలో అనేకమైనటువంటి విషయాలతో రాజీ పడిపోయినటువంటి కారణాన్ని బట్టి అతడు కూడా విజయవంతంగా ముగించలేకపోయాడు. But we thank God for characters like Samuel. అయితే సమూయేలు లాంటి వ్యక్తులను బట్టి దేవునికి వందనాలు. The kind of resilience that he had in God. దేవునిలో ఆయన కలిగి ఉన్నటువంటి పటిష్టమైనటువంటి పట్టుదల, that he held on to that voice that he heard as a boy till the end of his life. బాల్యంలో చిన్నవాడుగా ఉన్నప్పుడు దేవుని స్వరం విన్నాడు. ఆ స్వరాన్ని అంటు పట్టుకొని అంతం వరకు, తన జీవితాంతం వరకు ఆ స్వరానికి అతడు విధేయుడై ఉండినాడు. So because of his vital resilience he was able to finish well. కనుక తను కలిగినటువంటి పటిష్టమైనటువంటి పట్టుదలను బట్టి ఆయన విజయవంతముగా ముగించగలిగాడు. And we also covered the famous character like David. అంతేకాకుండా ఎంతో పేరుగాంచినటువంటి వ్యక్తి దావీదు, ఆయన జీవితాన్ని కూడా మనం ధ్యానించాము. Described as the man after God's own heart. దేవుని హృదయానుసారుడైనటువంటి వ్యక్తి అని చెప్పబడ్డాడు. Lot of potential. ఎంతో సామర్థ్యము ఆయనలో ఉండింది. But we see that he was not able to use that potential to finish very well. He was in fact able to just average finish. గమనించండి, అతడికి ఎంతో సామర్థ్యం ఉంది, చక్కగా విజయవంతంగా ముగించగలిగి ఉండాలి, కానీ అతడు ఆ సామర్థ్యాన్ని ఉపయోగించుకోలేదు. కారణాన్ని బట్టి అటు ఇటు కాకుండానే అతడు ముగించి ఉంటున్నాడు. And these are all from the word of God we have driven. కనుక ఈ విషయాలన్నింటినీ మనము దేవుని వాక్యం నుండి మనము చూసి ఉంటున్నాం. So continue to look at these characters and try to encourage yourself. కనుక ఈ వ్యక్తుల జీవితాలను మనం చూసి మనం కూడా ప్రోత్సాహము తెచ్చుకోవాలి. And also character like Samson. సంసోను లాంటి వ్యక్తులు, he also has a lot of potential. తనలో కూడా ఎంతో సామర్థ్యం ఉండింది. Everybody was watching what Samson will do with his life. Such a blessed life. ఎంతో ధన్యకరమైనటువంటి జీవితము సంసోను కలిగి ఉంటున్నాడు. అందరూ సంసోను తర్వాత ఏం చేస్తాడా, ఎటువంటి సాహసం చేస్తాడని అందరూ ఎదురు చూశారు. సంసోను chosen by God himself. దేవుని సాక్షాత్తు దేవుని ద్వారాగా ఏర్పరచబడినటువంటి వాడు, blessed with the strength of God himself. దేవుని యొక్క శక్తి ద్వారాగా నింపబడిన ఆశీర్వదించబడినటువంటి వ్యక్తి. But yet he also had a great potential, but he was able to finish very average. అయితే ఎంతో గొప్ప సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ అతడు సాధారణంగానే విజయవంతంగా ముగించలేకపోయాడు. He was too careless and reckless with his gifts that the Lord had given him. దేవుడు తనకిచ్చినటువంటి వరములతో అతడు ఎంతగానో నిర్లక్ష్యంగా ఉండి వాటి విషయమై జాగ్రత్తగా లేని కారణాన్ని బట్టి అలాగున విజయవంతంగా అతడు ముగించక సాధారణమైనటువంటి ముగింపు కలిగి ఉన్నాడు. So his life is characterized with ignorance. అతని యొక్క జీవితంలో అజ్ఞానము ఉన్నట్లుగా మనం చూస్తాం. We also covered మోషే యొక్క జీవితాన్ని చూసాము. Good finish, but he also had unmet needs at the end of his life. అయితే అతడు విజయవంతంగా ముగించాడు, కానీ తన జీవితం యొక్క అంతంలో తనకు ఉన్నటువంటి ఆశ అది అలాగనే అసంపూర్ణముగా మిగిలిపోయింది.
John the Baptist, good finish, but his ending was such abrupt and unexpected. అయితే బాప్తిస్మిచ్చి యోహాను చక్కగా విజయవంతంగా ముగించాడు, కానీ తన జీవితము అర్ధంతంగా అది ముగిసిపోయింది. So some of this kind of ending teaches us that ultimately God is the final script writer of our life, not ourselves. ఈ వ్యక్తుల యొక్క జీవితాలు మనకు ఏం నేర్పిస్తున్నాయంటే మన జీవితం యొక్క అంతాన్ని రాసేది మనము కాదు, దేవుడే ఆయన రాయువాడింటున్నాడు. We have Eli. తర్వాత ఏలి గురించి కూడా చూసాము. He was indulgent, fatal indulgence, and because of that it was a bad finish. ఆయన తను తాను సంపూర్ణంగా ఆయన అప్పగించుకొని లోబడినటువంటి వాడుగా ఉన్నాడు. ఆశలకు ఇచ్చలకు అతడు అప్పగించుకున్నాడు కాబట్టి ఆయన విజయవంతంగా ముగించుకోలేకపోయాడు. Job, God helped him to close the chapter of doubt. యోబు జీవితంలో చూసినట్లయితే అనుమానపు అధ్యాయాన్ని ముగించడానికి దేవుడే ఆయనకు సహాయం చేశాడు. He finished well. ఆయన కూడా విజయవంతంగా ముగించాడు. Naomi, he closed her chapter. She closed the chapter of loss very well. నయోమి జీవితం చూస్తే నష్టం యొక్క అధ్యాయాన్ని, తన జీవితంలో ఉన్నటువంటి నష్టం యొక్క అధ్యాయాన్ని ఆమె కూడా చక్కగా ముగించగలిగింది. She finished well. ఆమె కూడా విజయవంతంగా తన జీవితాన్ని ముగించగలిగింది. And of course Paul, wonderful closure of his chapter of success. అంతేకాకుండా విజయము అనేటటువంటి అధ్యాయం యొక్క అధ్యాయాన్ని పౌలు చక్కగా విజయవంతంగా ముగించగలిగాడు. So we want to make a quick special review on Paul, the three secrets that we have covered on Paul. పౌలు జీవితం నుండి మనము చూసినటువంటి మూడు రహస్యములను, విజయవంతంగా ముగించడానికి ఉన్నటువంటి మూడు రహస్యాలను మనము త్వరగా చూసుకుందాం. So this was the first one is life mission. మొట్టమొదటిది తన జీవితం యొక్క గురి ధ్యేయము. He always had life mission before him, and that was what it propelled him to finish well. కనుక తన జీవితంలో ఒక ధ్యేయాన్ని కలిగి ఉన్నాడు. ఆ ధ్యేయమే, ఆ గురి ఆయన్ని ముందుకు నడిపిస్తూ వచ్చింది. Second secret is his clear conscience. రెండవది నిర్మలమైనటువంటి మనస్సాక్షి. He said that he is innocent of the blood of all. ఆయన అందరి రక్తము విషయమై నిరపరాధి అయి ఉన్నాడని ఆయన ప్రకటించాడు. He was able to stand in front of his people, of his leaders that he have trained, and he said, remember, I have not hesitated to proclaim to you the whole counsel of God. దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి చిత్తమును మీకు బయలుపరచే విషయంలో నేను తప్పిపోలేదని ఆయన తను తరబేది ఇచ్చినటువంటి నాయకులు ఎదుట, అందరి ఎదుట నిలబడి ఆయన మాట్లాడగలిగాడు. It's something to learn. How many of us can say that? మనం నేర్చుకోవాలి. అయితే ఈ విషయం ఎంతమంది చెప్పగలరు ఇలాగూ నేను చేశాను అని? I have not coveted anyone's silver. ఎవరి వెండిని నేను ఆశించలేదు. In fact, in Thessalonians he says, this hands of mine has worked for its own need. తెస్సలోనిక పత్రికలో తాను నా చేతుల నేను నా చేతుల కష్టార్జితము నా అవసరతలు నేను తీర్చుకున్నాను అని పౌలు రాశాడు. And very quickly, the third secret is the lasting friendships and brotherly bonds. మూడవది తను కలిగినటువంటి చిరకాలపు స్నేహము మరియు సహోదర బాంధవ్యము అది కొనసాగుతూనే ఉంచింది. And this we talked about legacy. What kind of legacy are we leaving behind? అయితే ఎటువంటి చరిత్రను మనం విడిచి వెళ్ళిపోతున్నాము అన్నటువంటి విషయము ఇది మనకు తెలియజేస్తా ఉంది. When you live from one position of ministry to another, or from one company to another, what will people remember you as? గమనించండి, ఒక పరిచర్యలో ఒక స్థానం నుండి వదిలి ఇంకొక స్థానానికి వెళ్తున్నప్పుడు, లేకపోతే ఒక కంపెనీ వదిలి ఇంకొక కంపెనీకి వెళ్తున్నటువంటి సమయంలో మనుషులు మన విషయమై ఏమనుకుంటారు, మనం ఏమి విడిచి వెళ్ళినామనుకుంటారు. Paul's leaving was characterized by embracing, kissing, hugging, and kind of a fellowship and prayer. పౌలు వెళ్ళేటటువంటి సమయంలో ఆయన కౌగలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, ప్రార్థన, ఇవన్నీ వీటన్నిటితో ఆయన ముగించాడు. So from Paul's three secrets, these are the questions that we need to ask to ourselves. కనుక పౌలు జీవితంలో ఉన్నటువంటి ఈ మూడు రహస్యాలలో నుండి మనం వేసుకోవాల్సినటువంటి మూడు ప్రశ్నలు ఇవి. What is God's mission for me, and am I fulfilling that mission? దేవుడు నా విషయమై ఏ గురిని కలిగి ఉంటున్నాడు, ఏ కర్తవ్యాన్ని కలిగి ఉంటున్నాడు, అది నేను నా జీవితంలో నెరవేర్చుచున్నానా? Is my conscience clear inside of me? నాలో ఉన్నటువంటి నా యొక్క మనసాక్షి అది నిర్మలముగా పవిత్రముగా ఉన్నదా? Am I investing in lasting and meaningful relationships with one another? ఒకరితో కలిగినటువంటి సంబంధాల్లో నేను నిత్యము నిలిచి ఉండేటట్లుగా నేను వాటిని యందు పెట్టుబడి పెడుతున్నానా? The life mission of God, my clear conscience and my lasting friendship make life
finish well. గమనించండి, దేవుని యొక్క కర్తవ్యము, జీవితంలో దేవుడిచ్చినటువంటి కర్తవ్యము, తర్వాత నిర్మలమైనటువంటి మనసాక్షి మరియు నిలిచి ఉండేటటువంటి స్నేహము, అది మనము విజయవంతంగా ముగించేటట్లుగా చేస్తుంది. Why? ఎందుకని? I think I forgot to put an arrow. My lasting friendship towards others, when I do this because of the name of God, my clear conscience, when I do this because of the name of God, as these two progresses towards God, they also come nearer to each other. The distance is closed. నేను ఇతరులతో కలిగినటువంటి చిరకాలపు స్నేహంని బట్టి అది దేవుని వైపు అది నడిపిస్తుంది. అట్లు నిర్మలమైనటువంటి మనసాక్షి కలిగి ఉంటాను. నిర్మలమైనటువంటి మనసాక్షి కలిగి ఉండడం ద్వారా దేవుని వైపు చేరుడు ద్వారా ఇతరులతో కలిగి ఉండేటటువంటి స్నేహ భావము అది పటిష్ఠించబడుతుంది. అట్లు ఈ రెండు కూడా కలుసుకుంటా ఉంటాయి. But what I do about friendship and about my clear conscience, if it is not focused on God, I regress down. I do not progress up. స్నేహము తర్వాత నిర్మలమైనటువంటి మనసాక్షిని ఈ రెండు దేవుని కేంద్రంగా కలిగి ఉన్నటువంటి రీతిగా లేకుండా ఉన్నట్లయితే మనము పైకి ఎదగడానికి బదులుగా కిందికి జారిపోయే వారిగా మనం ఉంటాం. So as the clear conscience regresses and as this lasting friendship also regresses, because my focus is not on God, the distance between them also is further and further. గమనించండి, నిర్మలమైనటువంటి మనసాక్షి దేవుని మీద గురి కలిగి లేకుండా ఉన్నట్లయితే ఆ తర్వాత స్నేహము అది కూడా దేవుని గురిగా లేకుండా ఉన్నట్లయితే ఈ రెండు కూడా ఒకదానికొకటి అది దూరముగా అవి వెళ్ళిపోతాయి. So let's recap for the whole session now, and that is what I put that all under the 12 principles of finishing well. కనుక విజయవంతముగా ముగించట్లో ఉన్నటువంటి 12 నియమాలను మనము క్లుప్తంగా చూసుకుందాం. The first principle is to finish well in the end, we have to begin now. కనుక మనం విజయవంతంగా ముగించాలి అంటే ఇప్పుడు మనం ఆరంభించాలి. The Chinese proverb says like this. చైనా దేశపు సామెత ఈ రీతిగా ఉంది. They say the best time to plant a tree was 20 years ago. చెట్టు నాటడానికి మంచి సమయము 20 సంవత్సరాల క్రితము. The second best time is now. అయితే దాని తర్వాత ఉన్నటువంటి మంచి సమయము ఇప్పుడే. So how whatever our past have been, we forget it. We start now. కనుక మన గతము ఏమైందో అది మనం మర్చిపోదాం. అయితే ప్రస్తుతం ఇప్పుడు మనము తాజాగా ఆరంభించాలి. No matter what stage of life we are, no matter what season of our life we are, we can start afresh. గమనించండి, మన జీవితంలో ఏ స్థాయిలో మనం ఉన్నప్పటికీ, ఏ స్థితిలో మనం ఉన్నప్పటికీ మనము నూతనంగా మనము ఆరంభించవచ్చు. And to finish well, it begins with a desire to finish now. If you have no desire, you cannot. గమనించండి, విజయవంతంగా ముగించాలి అంటే దానికి ఒక ఆశ అనేది ఉండాలి. ఆ ఆశ లేకపోతే మనము ముగించలేము. The great reformer Martin Luther once said this. మార్టిన్ లూథర్ సంఘ సంస్కర్త, క్రైస్తవ సంస్కర్త, ఆయన ఈ రీతిగా అన్నాడు. He says that there are only 2 days that matters in all eternity. This day and that day. గమనించండి, నిత్యత్వం అంతట్లో 2 దినాలు మాత్రమే ప్రాముఖ్యమైనవి. ఒకటి ఈ రోజు, ఇంకొకటి ఆ రోజు. Once we decide how we want to appear before God that day, we will change our lifestyle this day. కనుక ఏ దినానైతే దేవుని ఎదుట నిలబడడానికి మనము సిద్ధపడతామో ఆ దినము ఏ రీతిగా ఉంటుందో అది ఈ దినం మీద ఆధారపడుతుంది. దాని కొరకే మనము ఈ దినం నుండి సిద్ధపడాలి. So in life he says there is only 2 most important days. కనుక జీవితంలో 2 దినాలు అన్నిటికంటే ప్రాముఖ్యమైనవి. అది ఒకటి ఈ రోజు, ఇంకొకటి ఆ రోజు. So finishing well is not about procrastinating and about the future plans. You must start now. కనుక విజయవంతంగా ముగించాలి అంటే ఏదో చేస్తాను అని ఆలోచించి అలాగో వాటిని అమలు చేయకుండా వాటి గురించి తలపోసుకుంటూ ఉండడం కాదు, కానీ ఇప్పుడు ఆరంభించడము. Like I said, many of us, we are good listeners. We hear. నేను చెప్పినట్లు మనమందరము చక్కగా వినేవారిమి. We understand. మనం గ్రహిస్తాం. We remember. మనం జ్ఞాపకం ఉంచుకుంటాం కూడా. We also decide. అంతేకాకుండా తీర్మానం కూడా చేసుకుంటాం. But the vital place where we should do, there we procrastinate. అయితే ప్రాముఖ్యమైనది చేయవలసింది అన్నటువంటి ఆ విషయం దగ్గరికి వచ్చేసరికి మనము తడువు చేస్తాము, ఆలస్యం చేస్తాం. It must be done now. కనుక అది ఈ రోజే, ఇప్పుడే జరగాలి.
This is what I'm talking to you from the 6 steps of obedience. We have seen this before. కనుక విధేయతలో ఉన్నటువంటి 6 మెట్లు దీనిలో నుండి నేను చెప్తా ఉన్నాను. ఇది మనం ఇంతకు ముందు చూసి ఉంటున్నాం. Unless we start now, we will forget about finishing well. We forget, and once it will be all a blank slate. గమనించండి, విజయవంతంగా ముగించడంలో ఆరంభం లేకపోతే ఇంకా మనము ఆలస్యం చేసేసరికి ఇంకా అంత తర్వాత అంత కూడా తుడిచివేయబడినట్లుగా అయిపోతుంది. Be intentional. Write some action steps for yourself. కనుక మనము నిశ్చయం కలిగిన వారమై ఉండాలి. ఏదో ఒకటి చేయాలనేటువంటి తీర్మానం కలిగి ఉండాలి. Second principle of finishing well. విజయవంతంగా ముగించట్లో ఉన్నటువంటి రెండవ నియమము. To finish the final chapter well, we have to finish each chapter well. కనుక గ్రంథం యొక్క ముగింపు అధ్యాయాన్ని విజయవంతంగా ముగించాలి అంటే ఆ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయాన్ని మనము చక్కగా విజయవంతంగా ముగించాలి. You know, our life is fragmented, so we live every fragmented of our life in chapter wise. గమనించండి, మన జీవితము అది అనేకమైనటువంటి భాగాలుగా విభజించబడింది. ఒక గ్రంథములో అనేక అధ్యాయాలు ఉన్నట్లుగా మన జీవితంలో అనేక భాగాలు ఉంటున్నాయి. So that these small fragments of our life make up into small chapters, and chapters make a big book. గమనించండి, మన జీవితంలో గడిచే ప్రతి ఒక విషయము అదొక ఎన్ని కలిపితే ఒక అధ్యాయం అవుతుంది. అటువంటి విషయాలన్నీ కలిపితే ఒక మన జీవితం యొక్క గ్రంథం అవుతుంది. So if your chapters are not properly closed well or properly done well, you cannot produce a book. గమనించండి, మన జీవితంలో ఉన్నటువంటి అధ్యాయాలు అవి సరైన రీతిగా ముగించబడకపోతే మనము ఒక గ్రంథాన్ని విజయవంతంగా ముగించలేం. Each chapter have to be finished well before going to the next chapter. కనుక ఒక అధ్యాయము నుండి ఇంకొక అధ్యాయం వెళ్ళక ముందు ఆ ముందు అధ్యాయము అది చక్కగా ముగించబడాలి. Especially in the light of living in the last days today, we are living in very challenging times. We don't know when the Lord will call us home. కనుక మరి విశేషంగా మనము చివరి దినాల్లో అంత్య దినాల్లో ఉంటున్నాం. ప్రభు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. కాబట్టి ఇటువంటి విషయాలను మనము గమనికలో కలిగిన వారమై మనము సరైన రీతిగా మనము మన జీవితం యొక్క అధ్యాయాలను మనం ముగించాలి. These are times where we should not say, oh, he's young, he has a lot of time. Oh, I'm old, I have less time. These are not this kind of days. We don't know what happens next. Even when you're young or old, it doesn't care. గమనించండి, అతడు యవనస్తుడు కాబట్టి అతనికి ఎంతో సమయం ఉంది, ఇతడు వృద్ధుడు కాబట్టి కొంత సమయం ఉంది అని చెప్పేటటువంటి దినాలు కావి. ఎప్పుడు ఏమి సంభవిస్తుందో ఎవరికి తెలియదు. కాబట్టి అన్ని సమయాల్లో మనము సరిగా ఉండి మనము విజయవంతంగా ముగించే వారికి ఉండాలి. In the last 2 lockdowns and all this pandemic, we have sinned. We have almost played with death, right? So it's so uncertain times. గమనించండి, గత 2 లాక్డౌన్స్లో మనం చూసి ఉంటున్నాం, మరణంతో చెలగాటమాడి ఉంటున్నాం, అనేకులు నశించి ఉంటున్నారు. కాబట్టి సమయం ఎంతో కొద్దిగా ఉంది. So in such uncertain times, try to complete every chapter of your life well and move on to the next chapter. ఇట్టి నిశ్చయత గ్యారెంటీ లేనటువంటి సమయాల్లో మనము మెలకుగా ఉన్నవారమై జీవితం యొక్క ప్రతి అధ్యాయాన్ని చక్కగా విజయవంతంగా ముగించాలి. The third principle of finishing well. విజయవంతంగా ముగించట్లో ఉన్నటువంటి మూడవ నియమము. We have to close a chapter well before we move on to the new chapter or to the next అధ్యాయంలోనికి మనము వెళ్ళక ముందు పాత అధ్యాయాన్ని మనము చక్కగా విజయవంతంగా ముగించాలి. It means that you have to reserve some energy to complete that chapter well. కనుక ఆ అధ్యాయాన్ని మంచిగా ముగించడానికి మనము బలాన్ని దాచి ఉంచుకోవాలి. We cannot just transit unprepared. కనుక సిద్ధపాటు లేకుండా మనం ఒక స్థితి నుండి ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి వెళ్ళకూడదు. If this is a chapter of my life and I'm speaking to you now, ఇది నా జీవితం యొక్క అధ్యాయము, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. When I want to complete this chapter, I close my laptop, I take my Bible, I take my things and I move slowly. కనుక నేను నా ల్యాప్టాప్ తీసుకుంటాను, నా బైబిల్ తీసుకుంటాను, నాకున్నటువంటి సామగ్రిని తీసుకొని ఇక్కడ నుండి నిదానంగా నెమ్మదిగా వెళ్ళిపోతాను. I cannot just leave all my property here and go for my next challenge. కనుక నాకున్నటువంటి సామగ్రిని అంతటిని వదిలేసి నేను నిర్లక్ష్యంగా ఇక్కడ నుండి అకస్మాత్తుగా వెళ్ళిపోవడానికి వీల్లేదు. So these are ways that sometimes we need to know when my time is coming up and when I should start. కనుక నా సమయం ఎప్పుడు వస్తుంది, తర్వాత నేను ఎట్లు ముగించాలి అన్నటువంటి విషయాన్ని నేను ఎరిగి ఉండాలి. That is what Jesus said in Luke chapter 14, 28 to 30. లూకా సువార్త 14వ అధ్యాయము 28 నుండి 30వ వచనం వరకు యేసు ప్రభువారు ఈ మాట సెలవిచ్చారు. Jesus was talking about counting the cost before you do something. కనుక నువ్వు ఏది చేసినప్పటికీ దాని యొక్క ఖరీదును వెలను
లెక్కించడము అది చాలా ప్రాముఖ్యము. Would you mind reading for us in Telugu? లూకాసు వార్త 14:28 to 30. లూకాసు వార్త 14:28 నుండి 30 వరకు. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దాన్ని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అతను అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూచుకొనని ఎడల అతడు దాన్ని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ ఈ మనుషుడు కట్ట మొదలు పెట్టెను కానీ కొనసాగింపలేకపోయినని అతన్ని చూచి ఎగతాళి చేయసాగుదురు. So we also should know when we are going to finish, and then how much energy, how much time we must reserve in order to close the chapter well. కనుక మనము ఈ అధ్యాయాన్ని విజయవంతంగా ముగించడానికి ఎప్పుడు ముగించాలి, ముగించడానికి ఎటువంటి ఎంత సమయం పడుతుంది, దానికి ఎంత శక్తి కావాలి అన్నటువంటి విషయాన్ని మనం ఎరిగిన వారమై అలాగూ చేసి మనం ముగించాలి. Because nothing stops us as much as an unfinished task or an unfulfilled commitment. గమనించండి, మనము సగము వదిలేసినటువంటి పని లేకపోతే అర్థంతంగా చేసేసిన ఉంచినటువంటి కార్యములు అవి మనల్ని ముందుకు సాగనివ్వకుండా మనల్ని అడ్డుకునేవిగా ఉంటాయి. Let us not be too a person like in hurry you are chewing more than you can swallow. గమనించండి, ఆత్రంలో ఉన్నటువంటి వ్యక్తిగా మనము మింగలేనంతగా నమలేటటువంటి వ్యక్తిగా మనం ఉండకూడదు. Always better to finish and do few things well rather than a lot of things haphazardly. గమనించండి, అనేకమైనటువంటి విషయాలు సగం వదిలేసి సగం చేసి వదిలేసే దానికంటే కూడా కొన్ని విషయాలను ఎంపిక చేసుకొని వాటిని చక్కగా విజయవంతంగా ముగించడము ఎంతో మంచిది. The fourth principle of finishing well, విజయవంతంగా ముగించట్లో ఉన్నటువంటి 4వ నియమము, to finish well we need a perspective from the end. కనుక విజయవంతంగా ముగించాలి అంటే అంతము నుండి దాని యొక్క సరైనటువంటి అవగాహన మనం కలిగి ఉండాలి. In other words, discovering and fulfilling your life mission. కనుక నీ యొక్క జీవితం యొక్క గురిని ధ్యేయాన్ని మనము ఎరిగిన వారమై కనుగొనిన వారమై ఉండాలి. This is more about the end game. You know, we talked about chess. కనుక ఇది ముగింపులో ఎట్లా ఉంటుంది అన్నటువంటి దాని గురించి ఉంది. మనము చెస్ గురించి మనం చూసాం. In the game of chess, every move you make, you are thinking in your mind, checkmate. When can I say checkmate? కనుక చెస్ ఆడేటటువంటి సమయంలో మనం కదిలించే ప్రతి కదిలిక అది అంతమును దృష్టిలో ఉంచుకొని మనం చేస్తాం. ఎప్పుడు చెక్మేట్ అంటామా అన్నటువంటి ఆ గురితో మనము ప్రతి కదలికను మనం చేస్తాం. So similarly, every decision that you take, every kind of commitment that you make will affect how you finish well or not. కనుకనే మనం తీసుకునే ప్రతి నిర్ణయము, మనము చేసేటటువంటి ప్రతి పని అది చివరిలో అది ఎలాగో మనం ముగించుతామో దాన్ని నిర్ణయిస్తుంది. Because ultimately fulfilling that life mission and the result at the end is what matters. ఎందుకంటే జీవితం యొక్క ధ్యేయాన్ని ముగించుట తర్వాత దాని యొక్క పరిణామము అన్నిటికంటే ప్రాముఖ్యమైనది. As I also said, I think last session, all these means are given to us by God. కనుక ఈ సాధనాలన్నీ కూడా దేవుడే మనకు ఇచ్చి ఉంటున్నాడు. Our families, our friends, our church, our resources, our employment, our salary, our job, these are all means. గమనించండి, మన యొక్క కుటుంబము, మన యొక్క సంఘము, మన యొక్క ఉద్యోగము, మనకున్నటువంటి డబ్బు, తర్వాత ఇతర సాధనాలు, ఇవన్నీ కూడా దేవుడు మనకు సాధనాలుగా ఆయన మనకిచ్చాడు. To an end. కనుక ఇవన్నిటిని ఒక గమ్యము చేరడానికి, విజయవంతంగా ముగించడానికి సాధనాలుగా దేవుడిచ్చాడు. It's not an end in itself. గమనించండి, ఇవి ఏదో సంపాదించి ఉంచుకోవడము అదే గమ్యం కాదు, ఇవి మనము ముగించడానికి దేవుడిచ్చిన సాధనాలు. So therefore, let me challenge you again. What is your end? అయితే మీ యొక్క ముగింపు ఏంటి అన్న సవాల్ నేను మీకు వేస్తా ఉన్నాను. God has given you, blessed us with the means, but where is the end? అయితే దేవుడు మనకు ఈ సాధనాలు అనేకమైన ఇచ్చాడు, అయితే వాటి యొక్క ముగింపు ఏ రీతిగా ఉన్నది? The fifth principle of finishing well. విజయవంతంగా ముగించట్లో ఉన్నటువంటి 5వ నియమము. To finish each chapter well, we need to finish it with a clear conscience. గమనించండి, ప్రతి అధ్యాయాన్ని మనం విజయవంతంగా ముగించాలి అంటే నిర్మలమైనటువంటి మనస్సాక్షితో ముగించాలి. Conscience is the inner voice of our soul. గమనించండి, మనస్సాక్షి అనేది మన ఆత్మలో ఉన్నటువంటి అది అంతరంగపు స్వరము. And making peace with our inner voice, our conscience should be our priority in life. కనుక మన జీవితంలో
మన అంతరంగ స్వరముతో మనసాక్షితో సమాధానముగా ఉండడము అనేది ప్రాముఖ్యమైనటువంటి విషయంగా మనం కలిగి ఉండాలి. We cannot truly violate the inner self, the inner voice, without violating actually our own self. గమనించండి, అంతరంగంలో ఉన్నటువంటి ఆ స్వరాన్ని మనము వ్యతిరేకించకుండా మనల్ని మనం వ్యతిరేకించుకోలేం. One example is Saul before he became Paul. కనుక అందులో ఒక ఉదాహరణ పౌలుగా మారకముందు సౌలు జీవితము. In Acts 26 verse 14, 26వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 14వ వచనంలో the resurrected Jesus tells him, పునరుద్ధరణమైనటువంటి క్రీస్తు ప్రభు ఆయనతో అన్నాడు, "It is hard for you, Saul, to kick against the gods." మునుకోలకు ఎదురు తన్నుట నీకు కష్టము అని ప్రభు పౌలుతో అన్నాడు. And his testimony he was sharing to Agrippa. ఈ యొక్క సాక్ష్యాన్ని పౌలు అగ్రిప్ప రాజుతో పంచుకుంటా ఉన్నాడు. And verse 13, 26, Acts 26 verse 13, he says that it was noonday and the sun was blazing. రాజుతో అన్నాడు, మధ్యాహ్నము సూర్య తేజస్సు కంటే సూర్యుడు ఎంతో ప్రకాశవంతంతో ఆయన ప్రకాశిస్తున్నటువంటి సమయం అది. What was Saul and his companion doing during the noonday heat of Palestine rather than resting at home? What were they doing riding here in a desert? గమనించండి, పాలస్తీనా దేశంలో మధ్యాహ్నపు ఆ ఎండ వేడిమిలో పౌలు తనతో పాటు ఉన్నటువంటి అనుచరులు విశ్రాంతి తీసుకున్నట్టుకు బదులుగా వారు ఏం చేస్తా ఉన్నారు? God was trying to show the vengeful spirit of this Pharisee. ఈ పరిసయ్యునికి ఉన్నటువంటి అసూయతో నింపబడినటువంటి తన ఆ మనసు ఎట్లుందో, తన యొక్క హృదయం ఏ రీతిగా ఉందో చూపించాలని ప్రభువు కోరి ఉంటున్నాడు. And Jesus exposed his guilt in his heart as a Pharisee, sacrificing the noonday rest and going to kill Christians, arrest Christians. Saul, what are you doing? సౌలు ఆయన పరిసయ్యుడుగా తాను విశ్రాంతి తీసుకోవడము, దాన్ని పక్కకు పెట్టి ఆయన క్రైస్తవులను చంపడము అన్నటువంటి ఆ యొక్క ఉద్దేశంతో వెళ్తున్నటువంటి ఆ యొక్క నేరాన్ని యేసు ప్రభువారు ఎత్తి చూపించి సౌలు నువ్వు ఏం చేస్తున్నావు అని ప్రభు ఆయనను ప్రశ్నించాడు. So Jesus revealed his own restless spirit within him. తన అంతరంగంలో ఉన్నటువంటి నెమ్మది విశ్రాంతి లేనటువంటి ఆత్మను ప్రభు తనకు ఎత్తి చూపించాడు. That is why Jesus said, Saul, Saul, it will be hard for you to go to a mountain and use a pin to, kind of excavate the mountain. అందుకొరకు ప్రభు అన్నాడు, సౌలు నీవు ఒక కొండను ఒక గుండి సూదితో కొండను నువ్వు తవ్వి దాన్ని తీసివేయడము అది అసాధ్యం అని చెప్పాడు. That was what Paul was trying to do. పౌలు అదే పని చేయడానికి ప్రయత్నిస్తా ఉన్నాడు. So clear conscience. God doesn't want us to have this kind of conscience that continually prick us. కనుక ఎడతెగక మనల్ని గుచ్చి మన మీద నేరము మోపేటటువంటి మనసాక్షి మనము కలిగి ఉండవద్దు అని ప్రభు కోరుతా ఉంటున్నాడు. If there are any conscience in your minds that are pricking you, solve it. కనుక మీ మనసాక్షి మీ మనసులో కృచ్చుతా ఉన్నట్లయితే దాని విషయమై మీరు పరిష్కారం కనుగొనాలి. Listen to it and solve it. కనుక ఆ మనసాక్షి స్వరానికి లోబడి దానికి ఆ సమస్యకు పరిష్కారమును మనం కనుగొనాలి. Because if we continue to brush it aside, I don't want to listen and forcefully brush it aside, one day we will stop hearing our conscience. ఆ మనసాక్షి స్వరమును మనము పక్కకు పెట్టేసి దాన్ని ప్రక్కకు త్రోసి వేసేస్తే ఒక దినం వస్తుంది, ఇక మనసాక్షి మనల్ని గద్దించడము, మనసాక్షి మనతో మాట్లాడడము ఆపివేస్తుంది. That will be the day we will become like Saul. ఆ దినమున మనం సౌలు లాంటి వారం అయిపోతాం. Some people say it's okay, time is a great healer, it's okay, do it slowly, it's all right, no need to hurry, time is a healer. కనుక కొందరు మనసాక్షి గద్దింపులను పక్కకు పెట్టి సమయము అన్నిటినీ చక్కబరుస్తుంది అని అన్నింటి పక్కకు పెట్టినప్పుడు ఒక రోజు వస్తుంది, ఇక మనసాక్షి మాట్లాడడం ఆపివేస్తుంది. But remember, time is also a great killer. అదే సమయంలో మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, సమయము ఎంతో గొప్ప నాశనమును చంపేదిగా ఉన్నది. Sixth principle of finishing well. విజయవంతంగా ముగించట్లో ఉన్నటువంటి 6వ నియమము. How well we finish depends on the relationships we leave behind. కనుక మనం
ఎంత చక్కగా ముగించాము అన్నది మనము విడిచి వెళ్ళినటువంటి ఆ సంబంధాల మీద ఆధారపడింది. Relationships are very important. ఈ సంబంధాలు అనేవి ఎంతో ప్రాముఖ్యమైనవి. Like I said, apart from the ministry of worship and praise and the relationships, these are the two things we can bring beyond our grave. గమనించండి, ఆరాధన, స్తుతి తో పాటు ఈ సంబంధాలు అవి మనం చనిపోయిన తర్వాత కూడా కొనసాగుతాయి. All other ministries is going to be obsolete when Christ returns. క్రీస్తు ప్రభువు వచ్చినప్పుడు వేరే పరిచర్యలన్నీ కూడా అవి ఇంకా ఉండవు. But I seem to think that in our churches relationships are not as it should be. కనుక నేను గమనించిన విషయం ఏంటంటే మన సంఘాల్లో సంబంధాలు అనేవి ఏ రీతిగా ఉండాలో ఆ రీతిగా లేవు. Many of us, we have our best friends and closest friends whom we talk all our inner secrets to, and that friend is actually not from our church. It will be either from another church, another denomination, or some even non-Christians. గమనించండి, మనకు సన్నిహితంగా ఉండి మన రహస్యాలన్నీ కూడా పంచుకొని మనము ఎంతో సన్నిహితంగా హృదయము మనసు విప్పి మాట్లాడేటటువంటి ఆ వ్యక్తి ఎక్కువ వరకు ఆయన మన సంఘానికి చెందినటువంటి వాడు ఆయన ఉండాలి, లేకపోతే అతడు అన్యుడైనా ఉండాలి. But I'm very premature in what I'm observing because I have done this in a very informal research survey. నేను ఇది పైన నేను చెప్తున్నాను, ఎందుకంటే దీన్ని తీక్షణంగా దీన్ని పరీక్షించి నేను కనుగొనలేదు. But since it's a survey after all, though it is informal, it does give us some kind of signpost. అయితే ఇది నేను కనుగొన్నటువంటి విషయం అయినప్పటికీ ఇది ఒక సూచన మనకు తెలియజేస్తా ఉంది. It may not be really correct, but signposts are there. అయితే ఇది పూర్తిగా సత్యం కాకపోవచ్చు, అయినప్పటికీ ఒక హెచ్చరిక సూచనగా ఉంది. From 2009 to 2013 or 14, I did this informal survey. 2009 సంవత్సరం నుండి 2013 సంవత్సరం వరకు నేను ఈ యొక్క సర్వే చేశాను. I don't know, that time my intention was I wanted to see how many of our assembly members have best friends within their assembly or otherwise. మన యొక్క సంఘంలో ఎంతమంది సంఘ సభ్యులు వారి యొక్క ప్రాణ స్నేహితులు, మంచి స్నేహితులు సంఘములో ఉన్నటువంటి వారుగా ఉన్నారు, లేకపోతే సంఘపు వెలుపల ఉన్నటువంటి వారు ఎంతమంది ఉన్నారు అన్నటువంటి ఆ విషయాన్ని కనుగొనడానికి ప్రయత్నించాను. So I realized that in this 5 or 6 years I visited almost about 46 of our assemblies. అయితే ఈ యొక్క సమయంలో మన యొక్క సంఘాల్లో 46 సంఘాలను నేను దర్శించాను. Located various in here in Twin Cities and other parts of India and Nepal. అయితే ఈ జంట నగరాల్లో అనేక స్థలాల్లో, తర్వాత భారతదేశంలో వేరు స్థలాల్లో, అంతేకాకుండా నేపాల్లో కూడా. సో ఇన్ఫార్మల్ బికాస్ I usually don't say, okay, would you mind taking an interview with me? This interview is this interview is that. Not that kind of formal, but just casual, talking, asking questions. కనుక నేను ఏదో ఇంటర్వ్యూ తీసుకొని ఇలాగో ఇంటర్వ్యూ తీసుకుంటాను అని అలాగో అడగడమో అన్నట్లుగా కాకుండా ఒక మామూలుగానే సంభాషిస్తూ కనుగొన్నటువంటి విషయం ఇది. On average I spoke to about 14 members. సగటున నేను 14 మందితో నేను మాట్లాడాను. So 46 churches, 14 members. 46 సంఘాలు, 14 మంది. 644 random people. 644 మంది. This is the result. వారి నుండి నేను కనుగొన్నటువంటి జవాబు ఇది. Out of the 644 random people I talked with, 644 మందితో నేను మాట్లాడాను. వారిలో నుండి 5.5% stated that they had their closest friends and best friends within the same assembly. 5.5% మంది వారు మా మంచి స్నేహితులు, వారు సంఘంలో ఉన్నటువంటి వారే అని చెప్పారు. So 5.5% of 644 is about 35 people. అయితే ఈ 644 మందిలో 5.5% అంటే దాదాపు 35 మంది. And out of these 5 people, almost 30% were from 16 years to 35 years old. అయితే ఇందులో 16 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల వరకు ఉన్నటువంటి వారు ఎక్కువ మంది ఉంటున్నారు. So at least 5.5%. కనుక 5.5% వ్యక్తులు. 12%, 77 people. కనుక 12% మంది అనగా 77 మంది stated that their closest friends were from within the same assembly but not their local church, another assembly. అయితే 77 మంది వారు
మా ప్రాణ స్నేహితులు మేము పంచుకునే మా రహస్యాలు పంచుకునేటువంటి స్నేహితులు వారు మా సంఘానికి చెందిన వారు కారు కానీ వేరే సంఘానికి చెందినటువంటి వారని చెప్పారు. That time it was an interesting fact for me. ఆ సమయంలో అది నాకు ఎంతో ఆసక్తి కలిగించినటువంటి విషయం. But over the years I've gotten used to that. అయితే ఇంకా సంవత్సరాలు గడుచుకోలేదు, నేను దానికి అలవాటైపోయాను. And then 29% said that their best friends and closest friends come from different denomination. అయితే 29% మంది వారు మా యొక్క దగ్గర స్నేహితులు వారు వేరే సంఘానికి చెందినటువంటి వారని చెప్పారు. 29% means 167 people. 29% అంటే 167 మంది. And listen to this. ఇంకా ఈ విషయాన్ని గమనించండి. 14% said that their best friends or closest friends whom they share everything freely, openly are non-believers. 40% మంది విశ్వాసులు వారు తమ హృదయాన్ని విప్పి మాట్లాడేటటువంటి వారు తమ రహస్యాలన్నీ పంచుకునేటటువంటి స్నేహితులు వారు అన్యులై ఉంటున్నారని వారు చెప్పారు. And the biggest find is this, that 39.5%, the rest of the other percent, 39.5. 39.5% అనగా మిగతా వారు, this is the majority group. ఇది పెద్ద గుంపు. They spiritualized friendship, closeness, opening up secrets. They totally spiritualized the whole concept. వారు ఈ స్నేహము తర్వాత రహస్యాలు పంచుకోవడం ఇదంతటిని ఆత్మీయమైనదిగా వారు చేసి ఉంటున్నారు. They just said, what brother friendship and all? Jesus is there for us. God is there. God is my closest friend. Things are okay. So I see that as good, but in a way spiritualized in some form. ఇంకా వారు అన్నారు, సహోదరుడు ఏం స్నేహము, యేసు ప్రభు మాకున్నాడు, ఆయన్నే మాకు అన్ని అని ఇంకా వేరే వాళ్ళతో మాకు ఎందుకు అన్నట్లుగా వారు అన్నారు. అయితే ఒక విధంగా చూస్తే ఇది పర్వాలేదు, కానీ ఇంకో విధంగా చూస్తే అది వేరేగా ఉంటుంది. For similar kind of believers, Paul calls them super apostles in 2 Corinthians chapter 12. 2 కొరింథీ 12వ అధ్యాయంలో అటువంటి విశ్వాసులను పౌలు సూపర్ అపోస్తలులు అని పిలిచాడు. Just spiritualizing where Bible does not permit, there also they will spiritualize. బైబిల్ ఏ విషయాలనైతే అనుమతించదో అటువంటి విషయాలలో కూడా ఆత్మీయమైనటువంటి విషయాలు వర్తిస్తారు. So here what am I trying to say? What is the point? ఇక్కడ నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే, firstly the point is, are our youngsters, are our people blooming where they are planted? కనుక మన యవనస్తులు వారు ఎక్కడ నాటబడి ఉంటున్నారో అక్కడ వారు వర్ధిల్లుతున్నారా? Are we teaching them to bloom and fruit and root where they are planted? కనుక ఎక్కడ నాటబడి ఉంటున్నారో వారు వేరు తన్న వారై ఎదుగుచు ఫలించి వర్ధిల్లేటటువంటి వారిగా ఉంటున్నారా యవనస్తులు? It is not wrong to have a close friend who is from maybe Canaan Shepherd's Home and you are the member here, but your best friend is in Canaan Shepherd's Home. You are not there because your house is here, so you are just coming here. I'm not saying that is bad, but overall when I see this, how we blooming where we are planted? మనం ఇక్కడ ఉంటున్నాం, మన యొక్క దగ్గర స్నేహితుడు కానాను ప్రార్థన మందిరం చెందినటువంటి వాడు అలా ఉన్నట్లయితే మన ఇల్లు ఇక్కడ ఉంది కాబట్టి మనం ఇక్కడికి వస్తున్నాం, అయితే ఏదో ఇక్కడ ఉంటున్నాం, అయితే మనము చక్కగా వర్ధిల్లుతున్నామా ఎదుగుతున్నామా అన్నది ప్రశ్న. But those who have closest friends who are non-believers, there will be some doctrinal issue. We have to be careful. మన దగ్గర స్నేహితులు అన్యులైనట్లయితే అక్కడ కొన్ని సిద్ధాంతపరమైనటువంటి సమస్యలు వస్తాయి. ఆ విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. What has the darkness and the light got to do with fellowship? Either one is there, the other is not, or the other is there, one is not. గమనించండి, చీకటితో వెలుగుతో చీకటికి ఏమి పొందిక, ఏమి సంబంధము, ఒకటి ఉంటే ఇంకోటి ఉండదు, ఇంకోటి ఉంటే ఇంకోటి ఉండదు. Again I am not saying you should not have non-Christian friends. I am not saying that. గమనించండి, అలాగని క్రైస్తవేత్తలను మనం స్నేహితులుగా మనం కలిగి ఉండవద్దు అని అనట్లేదు. But somebody you trust to share your secret and you pour out your heart, pour out your difficulties. We expect someone who should be matured and like you in Christ, right? కనుక మనము ఎవరితో అయితే రహస్యాలు పంచుకుంటామో, మన హృదయం విప్పి మాట్లాడతాం, అటువంటి వ్యక్తి మన వలనే క్రీస్తును ఎరిగిన వాడుగా, క్రీస్తులో ఉన్నటువంటి వ్యక్తిగా ఉండాలి అన్నది విషయం. So relationships are very important. కనుకనే ఈ సంబంధాలు అనేది ఎంతో ప్రాముఖ్యం. I encourage all of us to try to
root and fruit where God has planted కనుక us. దేవుడు మనల్ని ఎక్కడైతే నాటి ఉంటున్నాడో అక్కడ మనము వేరు తిన్న వారమై ఫలవంతంగా ఉండాలని ప్రోత్సహిస్తూ ఉంటున్నాను. Initially it may be like an obligation. Because of obligation you are here. కనుక ఆరంభంలో ఏదో కర్తవ్యమును బట్టి ఉండాలి కదా అన్నటువంటి దానిని బట్టి మనం ఉంటాం. I am not spiritualizing this, but I don't think it's an obligation. It's God's will for you to be here. Think it that way. కనుక మీరు ఇక్కడ ఉండడం అనేది దేవుని చిత్తము, దేవుని ఏర్పాటు అన్నటువంటి విషయాన్ని మీరు ఎరగండి, ఆ రీతిగా దీన్ని భావించండి. And that every member is your brother and sister or your uncle or auntie or your friends. We are family. కనుక ఇక్కడ ఉన్న ప్రతి సహోదరుడు సహోదరి వారు మనకు సహోదరులు ఉంటున్నారు, సహోదరులు ఉంటున్నారు, అంకుల్ ఆంటీ లేకపోతే స్నేహితులుగా ఉంటున్నారు. Relationships are very important. కనుక ఈ సంబంధాలు అనేది ఎంతో ప్రాముఖ్యం. The seventh principle of finishing well. విజయవంతంగా ముగించడంలో ఉన్నటువంటి 7వ నియమము, deal ruthlessly with pride. కనుక గర్వాన్ని ఎంతో ఖండితంగా దాన్ని మనము దాంతో వ్యవహరించాలి, దాన్ని తీసివేయాలి. We saw this from King Saul very clearly. What happens to a life which is full of ego and pride? గమనించండి, అహంతో గర్వంతో నిండినటువంటి జీవితంలో ఏం సంభవిస్తుందో సౌలు రాజు యొక్క జీవితం నుండి మనం నేర్చుకుని ఉంటున్నాం ఎంతో స్పష్టంగా. But like David, I'm sure he did sin that was even much more worse than many people did. కనుక అనేకులు చేసినటువంటి పాపాల కంటే కూడా భయంకరమైనటువంటి పాపాలు దావీదు చేశాడు. But he received the forgiveness from God. అయితే ఆయన చేసినటువంటి పాపాలకు ఆయన క్షమాపణ దేవుని నుండి పొందుకొని ఉంటున్నాడు. Saul was not able to receive that forgiveness. అయితే సౌలు ఆ క్షమాపణ దేవుని నుండి పొందుకోలేకపోయాడు. Why? దానికి కారణం ఏంటి? It's because David did not allow ego and pride to stand in his way for repentance. కనుక పశ్చాత్తాపడడానికి అహము తర్వాత గర్వము ఏమాత్రము అడ్డు రాకుండా దావీదు జాగ్రత్త పడ్డాడు. So let us continue to deal with that ego and pride. కనుక ఈ అహం మరియు గర్వం విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి, వాటిని సరైన రీతిగా వాటి విషయం వివరించాలి. Eighth principle of finishing well. విజయవంతంగా ముగించట్లో ఉన్నటువంటి 8వ నియమం, keep the main thing as the main thing. కనుక ప్రాముఖ్యమైన దాన్ని ప్రాముఖ్యంగానే నిలిచి ఉంచాలి. Like unlike King Solomon, from one thing he went to many things. సొలొమోను రాజు జీవితంలో మనం చూసినట్లయితే ఒక్కదాని నుండి అనేకమైనటువంటి వాటి మీద దృష్టి పెట్టి ఉంటున్నాడు. Multiplied the horses, chariots, wives, concubines, multiply. Everything was వెండి, compromised. బంగారము, రథములను, గుర్రములను, భార్యలను, ఉపపత్నులను అనేకమైనటువంటి రీతిగా విస్తారముగా సమకూర్చుకున్నాడు ఒకదాని తర్వాత ఒకటి. Let us be like Samuel. కనుక అలా కాక సమూయేలు వలె మనం ఉండాలి. That voice that I heard when I was a boy, till I die I follow that voice. కనుక నేను బాలుడుగా ఉన్నప్పుడు విన్న ఆ స్వరమును నా జీవితం యొక్క అంతం వరకు ఆ స్వరం నేను వెంబడించాను అన్నాడు సౌలు. Keep that main thing as the main thing. కనుక ఆ ప్రాముఖ్యమైన దానిని మనము ప్రాముఖ్యమైనదిగా నిలిపి ఉంచాలి. The ninth principle of finishing well. విజయవంతంగా ముగించడంలో ఉన్నటువంటి 9వ నియమం, accept and also extend forgiveness open-heartedly, unconditionally. కనుక ఈ క్షమాపణను ఎటువంటి షరతు లేకుండా బేషరతుగా క్షమించాలి, అదే రీతిగా క్షమాపణను మనము పొందుకోవాలి. No chapter can end without this open receiving forgiveness and giving forgiveness. కనుక క్షమించాలి, అదే రీతిగా క్షమాపణ పొందుకోవాలి. ఈ రెండు లేకుండా ఏ అధ్యాయం కూడా మన జీవితంలో అది విజయవంతంగా ముగించబడదు. With your whole heart. హృదయపూర్వకంగా. If you do that, God will be gracious to you as well. కనుక అలా చేసినట్లయితే దేవుడు మీడలు కూడా కృప కలిగిన వాడై ఉంటాడు. Jesus himself, in order to forgive us, gave his own life and he said, Lord, it is finished. ప్రభు మనల్ని క్షమించడానికి కొరకై తన సొంత ప్రాణమును అర్పించాడు, శిలువ మీద సమాప్తమైనది అని కేక వేశాడు. Our master himself completed the task that was given to him. మన యజమానుడు తనకు అప్పగించబడినటువంటి ఆ యొక్క పనిని ఆయన ముగించి ఉంటున్నాడు. Likewise, we must also be gracious and extend the forgiveness and also receive the forgiveness wholeheartedly. అదే రీతిగా మనం కూడా ఇతరులను హృదయపూర్వకంగా క్షమించాలి, అదే రీతిగా మనం కూడా క్షమాపణను మనము అడగాలి, పొందుకోవాలి. This takes a lot of grace on your part. ఇలాగ చేయడానికి కొరకై
మన కృప ఎంతో అవసరము. Only the grace can close the door to the past, and only grace can open up new doors and opportunities for you. గతం యొక్క తలుపులను కేవలం కృపయే మోయగలదు. అదే సమయంలో భవిష్యత్తులో ఉన్నటువంటి ముందున్నటువంటి తలుపులను కూడా కృపయే తెరవగలదు. The 10th principle of finishing well. విజయవంతంగా ముగించుట్లో ఉన్నటువంటి 10వ నియమం. Finishing well does not mean fulfilling our own desires and expectations. గమనించండి, విజయవంతంగా ముగించాలి అంటే మన సొంత కోరికలు తీర్చుకోవడము లేకపోతే మన సొంత ఆశయాలను నెరవేర్చుకోవడం కాదు. Finishing well always does not mean and they lived happily ever after. గమనించండి, విజయవంతంగా ముగించునంటే ఇంకా వారు సదాకాలము సుఖంగా జీవించారు అన్నటువంటి రీతిగా కాదు. There are some certain matters in life that God takes control totally. కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో దేవుడు పూర్తిగా వాటిని తన స్వాధీనంలోనికి తీసుకుంటాడు. That's why in Hebrews 11:13 we read కనుకనే హెబ్రీ 11వ అధ్యాయం మనం చూసాము that they were still living by faith when they died. కనుక వారు చనిపోతూ కూడా వారు విశ్వాసమును చేపట్టిన వారే అలాగూ మరణించారు. That these heroes of faith did not receive the things promised. కనుక ఈ విశ్వాస వీరులు వాగ్దానం చేయబడినవి వారు స్వతంత్రించుకోలేదు. They saw from a distance and they welcomed it. అయితే వాటిని దూరం నుండి చూచి వాటిని వారు అంగీకరించారు. In chapter 12 you'll find out that the Old Testament people, they looked forward for the salvation in Jesus name and they were saved. కనుక 12వ అధ్యాయం చూసినట్లయితే పాత నిబంధనలో ఉన్నటువంటి విశ్వాసులు పరిశుద్ధులు వారు యేసుక్రీస్తు ప్రభులో కలిగేటటువంటి రక్షణను వారు ముందుకు ఉంటుంది అని చూశారు, దాని కొరకే ఆశపడ్డారు. అట్లు ఆ ఆశతో నిరీక్షించిన కారణాన్ని బట్టి వారు రక్షింపబడ్డారు. Whereas we stand in the future and look back to the Christ and we are saved. మనము ముందుకొచ్చి వెనుకకు మనము ప్రభువు చేసినటువంటి కార్యమును చూచి దాని యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం రక్షింపబడతా ఉంటున్నాం. That is what chapter 11 the end of verse talks about. కనుక 11వ అధ్యాయము చివరి వచనాలు దాని గురించే మాట్లాడుతూ ఉన్నాయి. So God is gracious to us. దేవుడు మన ఎడల కృప కలిగిన వాడై ఉంటున్నాడు. He has his own plans. There are certain times that we don't understand what he is doing, but we trust he has all the answers. కొన్నిసార్లు దేవుడు చేస్తున్నటువంటి కార్యాలు మనకు అర్థం కావు, కానీ ఆయన మన పక్షమున కార్యాలు జరిగిస్తున్నాడు అనేటువంటి ఆ నమ్మికను మనం కలిగి ఉండాలి. The 11th principle of finishing well. విజయవంతంగా ముగించట్లో ఉన్నటువంటి 11వ నియమము. Let go and move on. కనుక వెనుకున్న విషయాలను వదిలేసి మనము ముందుకు సాగిపోవాలి. Until we learn to let go, we cannot move on. కనుక వెనుకున్నటువంటి విషయాలను వదిలేస్తే గానీ మనం ముందుకు సాగలేం. I cannot just hold on here all night. కనుక ఇక్కడనే గట్టిగా పట్టుకుని ఉంటే రాత్రంతా కూడా ఉంటే అది వీలు కాదు. I have to live this in order to move. కనుక ముందుకు సాగాలి అంటే దీన్ని వదిలేయాలి. Paul was not afraid to let go of Ephesus. ఎఫెసీని వదిలివేయడానికి పౌలు ఏమాత్రం కూడా వెనకాడలేదు. His position, his leadership, his ministry, his friendship, he left behind and he faced his Jerusalem. కనుక తన యొక్క పరిచర్య, తన యొక్క స్నేహము, తనకున్నటువంటి సంఘము, తనకున్నటువంటి ఆ పనులు వాటన్నిటినీ ఆయన ఎఫెసును వదిలి ఆయన యెరూషలేము వైపు ప్రయాణమయ్యాడు. Let go and let God. కనుక వదిలేయాలి, దేవుడే చూసుకుంటాడని మనం ముందుకు సాగిపోవాలి. But most of the time we do this and say, Lord, give me the blessing. కనుక గట్టిగా పట్టుకొని ప్రభువా నీ ఆశీర్వాదం నాకు ఇవ్వు అని మనం అడుగుతాం చాలాసార్లు. How will the Lord give you blessing when your fist is clenched? గమనించండి, నీ యొక్క పిడికి బిగించుకొని ఉంటే దేవుడు ఎక్కడ ఆశీర్వాదం ఇవ్వగలడు? Brother, can I have some? సహోదరుడా నాకు కొంచెం మిఠాయి ఇస్తారా అంటే, Brother, can you give me 2 rupees? సహోదరుడా నాకు 2 రూపాయలు ఇస్తారా అంటే పిడికి బిగించుకొని we'll be confused whether to give you or not to give you. కనుక మీకు ఇవ్వాలా లేదా అనే దానికి వారికి కలవరం అయిపోతుంది. Release. కనుక వదిలేయాలి, accept from God. దేవుని నుండి పొందుకోవాలి. Accept from God your Jerusalem. Where it is. నీ యెరూషలేము ఎక్కడుందో అది దేవుణ్ణి నువ్వు పొందుకోవాలి. The last principle of finishing well. విజయవంతంగా ముగించడంలో ఉన్నటువంటి 12వ నియమం. Finishing well is what matters in the end. ముగింపులో నువ్వు ఎలాగో ముగించావు, విజయవంతంగా ముగించావా లేదా అన్నదే అన్నిటికంటే ప్రాముఖ్యమైనది. This is the time where we must remember that it is not only going up but also coming down. గమనించండి, ఇక్కడ ఈ సందర్భంలో మనం పైకి ఎక్కడము మాత్రమే కాదు కానీ
ఎలాగో కిందికి దిగి రావాలో కూడా మనం ఎరిగి ఉండాలి. We must not remain too much at the top పైనే నిలిచి ఉండడానికి ఉండకూడదు, or too long in the top. లేకపోతే పైన శిఖరం మీద అధిక సమయం మనము వెచ్చించకూడదు. We need to also plan for our descent down. మనం కిందికి దిగి రావడానికి కొరకు కూడా మనము ప్రణాళిక వేసుకోవాలి. Because until we descend from the top, we have not finished well. గమనించండి, పైనుండి కిందికి దిగి వచ్చేంత వరకు మనము విజయవంతంగా ముగించినట్టే. At the end of the day, from this side of heaven, this is what we want to hear. కనుక దీని యొక్క చివరిలో పరలోకం యొక్క ఇటువైపున మనము ఈ మాట వినాలని ఇష్టపడతా ఉన్నాం. I have fought a good fight. I have finished the race. I have kept the faith. నేను మంచి పోరాటం పోరాడి తిని నా పరుగును కడముట్టించి తిని నా విశ్వాసమును కాపాడుకుంటుని. And from the other side of heaven, this is what we want to hear. పరలోకం నుండి అటువైపు నుండి ఈ స్వరం వినాలని ఇష్టపడతా ఉన్నాం. Well done, faithful servant. బలా నమ్మకమైన మంచి దాసుడా. Well done, faithful servant. బలా నమ్మకమైన మంచి దాసుడా. If there is ever a time to be serious about finishing well, it is now. కనుక విజయవంతంగా ముగించడానికి ఏదైనా తీవ్రమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి సమయం ఉన్నది అంటే అది ఈ సమయమే, ఇప్పుడే. You are never too old or you are never too young to మీరు finish well. ఈ పనికి మీరు ఎన్నడూ చాలా యవనస్తులైన వారు అని కాదు, లేకపోతే వృద్ధులైన ఇంకా వయసు మీరిపోయింది అన్నట్టు విషయం కాదు. So what will be the nature of your action? What action will you take? అయితే దీంట్లో నీవు ఏ పనిని చేస్తావు, నీ యొక్క క్రియ ఏ రీతిగా ఉంటుంది. I have also requested you and shown you some assignment to do. కనుక నేను మీకు కొన్ని ప్రశ్నలు ఇచ్చాను, వాటికి జవాబు రాయాలని. But this is what one brother has shared and I was very encouraged. ఒక సోదరుడు ఈ రీతిగా ఆయన పంచుకున్నాడు, దాన్ని బట్టి నేను ఎంతో ప్రోత్సహించబడ్డాను. So according to this brother, he is very clear about his finishing well. తన యొక్క ముగింపు విషయమై ఆ సహోదరుడు ఎంతో తేటగా స్పష్టంగా ఉంటున్నాడు. This part is where the answer is. You can read this side. ఈ భాగంలోనే మనకి జవాబు ఉంది. When I read that, I saw very clear a clarity and intention here. కనుక ఇక్కడ ఇది చదివినప్పుడు ఎంతో స్పష్టంగా తన యొక్క గురి, తన ఉద్దేశాన్ని నేను గమనించాను. Mentoring, leadership qualities and goal oriented. If he did these three things, he would have finished well. కనుక నేర్పించడము, తర్వాత నాయకత్వపు లక్షణాలు కలిగి ఉండడము, తర్వాత గురి కలిగినటువంటి జీవితం కలిగి ఉండడము ఉంటే ఇది నేను విజయవంతంగా ముగించిన వాడిని అవుతానన్న. And I was encouraged because mentoring means he wants to be task oriented. Wonderful. కనుక తరబేదునిచ్చి నేర్పించాలంటే పని కలిగి అలాగా పని నెరవేర్చాలన్నటువంటి ధ్యేయం కలిగి ఉండడం. Leadership qualities means there is still a desire to develop and train himself. కనుక నాయకత్వపు లక్షణాలంటే అభివృద్ధి చెంది తర్వాత నేర్చుకోవాలన్నటువంటి తపన. Goal orientation means that his mind is at the end game, where he wants to reach at the end. గురి కలిగి గురిని నెరవేర్చాలి అంటే చివరి ఎండ్ గేమ్ మీద దృష్టి కలిగి ఉండడం. I thank the brother for sharing with me. This is very encouraging. ఇది నన్ను ఎంతో ప్రోత్సహించింది, సహోదరునికి నేను కృతజ్ఞతన్నాను. I pray that this noble desire will be brought to fruition by the Lord himself. ప్రభువే ఈ యొక్క గొప్ప ఆశను ఆయన నెరవేరుస్తాడని నమ్ముచున్నాను. You remember in the beginning I said look right, look left, because only one of you will finish well. కనుక నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఆరంభంలో కుడివైపు చూడండి, ఎడమ వైపు చూడండి, ఒక వ్యక్తి విజయవంతంగా ముగిస్తాడని. So let us continue to remember that fact and desire to finish well. కనుక మనం విజయవంతంగా ముగించడానికి ఆ యొక్క ఆశను మనం కలిగి ఉండాలి, దాని మీదనే మన దృష్టిని మనం నిలిపి ఉంచాలి. And like the Hebrews chapter 12 verse 1 to 3, let us continue to fix our eyes on Jesus. కనుక హెబ్రీ 12వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో చెప్పబడినట్లుగా మన యొక్క దృష్టి ప్రభు మీదనే మనము గురి కలిగిన వారమై దృష్టి కలిగిన వారమై ఉండాలి. Many people interpret that the text as the heroes of faith are cheering and we are running. కనుక చాలా మంది ఈ 11వ అధ్యాయంలో ఉన్నటువంటి విశ్వాస వీరులు మనల్ని ప్రోత్సహించి మనల్ని
పురికొల్పి మనము పరిగెత్తుతా ఉన్నాం, వారు మనల్ని పురికొల్పి మనల్ని ప్రోత్సహిస్తున్నట్లుగా దాన్ని చిత్రీకరిస్తారు చాలా మంది. That's a good interpretation. I don't want to dispute that. అది మంచి విషయమే, దాన్ని నేను నిరాకరించట్లేదు. But I would more than cheer us, I would say that they are the inspiration. కనుక వారు మనల్ని ప్రోత్సహించడం కంటే కూడా వారు మనల్ని ఉత్తేజపరిచేటటువంటి వారిని నేను నమ్ముచున్నాను. Inspirational mentors who have already run that course, therefore they are also watching, encouraging. కనుక వారు మనకు ముందు వారు పరిగెత్తి ముగించారు, మనల్ని ప్రోత్సహించి మనల్ని ప్రేరేపించేటటువంటి వారుగా ఉంటున్నారు. కాబట్టి మనల్ని ముందుకు సాగమని వారు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. So as we move forward and have a desire to finish well, may the example of Jesus himself motivate us. కనుక మనము విజయవంతంగా ముగించడానికి కొరకై మనము సాగుతూ ఉంటుండగా యేసు ప్రభువారే మనకు మాదిరిగా ఉండి మనల్ని ప్రోత్సహించును గాక. In conclusion, కనుక ముగింపులో I would like to say that this has been quite a busy time for me, these 3 months, but a worthwhile time for me. ఈ సమయము నాకు ఎంతో బిజీగా ఉన్నటువంటి సమయము, అయినప్పటికీ ఎంతో ప్రయోజనకరంగా ఉండినటువంటి సమయం. I took this also as like a small chapter. దీన్ని కూడా నేను ఒక చిన్న అధ్యాయంగా నేను తీసుకున్నాను. And I hope I'll be able to finish this chapter well. కనుక ఈ అధ్యాయాన్ని కూడా నేను విజయవంతంగా ముగిస్తానని నమ్ముచున్నాను. So I would like you to encourage yourself to take a pledge personally with God. Make a pledge with God if you are serious. You can write this somewhere. కనుక మీరు వ్యక్తిగతంగా ప్రభు దగ్గర ప్రమాణం చేసి తీర్మానం చేసుకుని ప్రభు యొక్క సహాయం ద్వారాగా మీరు చేసుకోవచ్చు, ఇది రాసుకోవచ్చు మీరు. And you can write the date so that you remember. కనుక మీరు జ్ఞాపకం ఉంచుకున్నట్లు తారీఖు కూడా రాసుకునండి. So this kind of thing sometimes can encourage us. కనుక ఇటువంటి విషయాలు మనల్ని ప్రోత్సహించగలవు. And it's been my joy to be here with you. మీ మధ్యలో ఉండడము ఎంతో సంతోషంగా నేను భావిస్తూ ఉంటున్నాను. And if I have said too much or too little, I pray and beg your forgiveness. కనుక నేను ఎక్కువ చెప్పినా లేకపోతే తక్కువ చెప్పినా మీ యొక్క క్షమాపణ కోరుకుంటున్నాను. But I suspect I have said too much than too little. నేను తక్కువ చెప్పడం కంటే కూడా ఎక్కువ చెప్పానని నమ్ముచున్నాను. So forgive me if there is anything that I have said which I should not have said and did not say that which I should have said. నేను చెప్పకూడని విషయాలు ఏదైనా చెప్పినట్లయితే, చెప్పవలసిన విషయాలు చెప్పకుండా ఉన్నట్లయితే దయచేసి నన్ను మన్నించాలని కోరుతా ఉన్నాను. I will leave you with this prayer that I have for all of you. So I will not say this prayer, but you can read this prayer. This is a prayer I have for all of us. కనుక ఇది మనందరి కొరకు ఉన్నటువంటి ప్రార్థన, దయచేసి ఇది చదవండి. May the Lord himself motivate us to finish well. కనుక ప్రభువే విజయవంతంగా మనం ముగించినట్లు మనల్ని ప్రేరేపించి మనల్ని బలపరచును గాక. జై మసీహ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.